ఓకే. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. టైం చూస్తే మీకు కరెక్ట్‌గా ఒక 30 రోజులుంది. ఈ 30 రోజులు కొంచెం సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు? ఎగ్జామ్స్ మీకు సెప్టెంబర్ 2 నుంచే ఉంటాయిరా. సెప్టెంబర్ 2 నుంచి సెకండ్ ఇయర్ అన్నారండి. ఇందాక న్యూస్ చూస్తే. అదే సెకండ్ ఇయర్ గానీ ఉదయం, మధ్యాహ్నం పెట్టేస్తారు. ఇబ్బందేమీ లేదు. మీ సెప్టెంబర్ 2. మీరు సెప్టెంబర్ 2కే సిద్ధమవ్వండి. ఓకే సార్. ఓకే సార్. మీరు ఫైనల్ ఇయర్ కొంచెం అన్నీ ఇంకా ఏమైనా కొంతమంది బాకీలు ఉండిపోయి బ్యాక్లాగ్ ఉండిపోయిన వాళ్ళు మరింత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవి చదవాలి. ఈ మధ్యనే మీరు కూడా అందరూ లైన్లోకి వచ్చినట్టున్నారు. ఫీజు కట్టడం దగ్గర నుంచే మీలో చలనం వచ్చినట్టు కనిపిస్తుంది ఎక్కువ మందిలో. కాబట్టి చివరగా చెప్తున్నది ఏంటంటే ఈ నెల రోజులు కష్టపడండి. మంచి మార్కులతో డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటే తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఓకే. ముందు తీసుకోవాలి కదా సర్టిఫికేట్. మంచి మార్కులతో సర్టిఫికేట్ తీసుకుంటే ఆ తర్వాత పీజీ జాయిన్ అవుదామా, కోచింగ్ తీసుకుందామా, లేకపోతే కానిస్టేబుల్ పరీక్షకి వెళ్దామా, ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్దామా, ఏం చేద్దాం, లేదంటే సచివాలయం పరీక్ష రాద్దామా, ఏదో ఒకటి మీరు చెయ్యాలి అనుకుంటే ఇది మంచి మార్కులతో గట్టెక్కిపోయారు అనుకోండి. కొంత బద్దకించేసి అటు ఇటు తిరిగేశారు కొంతమంది. సో అవన్నీ అయిపోయింది. ఇంకా గతం గతః. మరి ఈ టైం అయినా సరే మీరు జాగ్రత్తగా వినియోగించుకుంటే కాస్త జాగ్రత్తగా వినియోగించుకుంటే మీరు భవిష్యత్తులో ఏదో ఒక అవకాశం అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే సచివాలయమో, లేదంటే ఈ కానిస్టేబుల్ పోస్టులను, ఎస్ఐ పోస్టులను, గ్రూప్ 2 అనో ఏదో ఒక రకమైన పోస్టులు వస్తూనే ఉంటాయి. ఎలక్షన్ ఇయర్ కాబట్టి రానున్న 2 సంవత్సరాల్లోనూ మంచి పోస్టులు ఎక్కువగా తీస్తుంది గవర్నమెంట్. కారణం ఏంటంటే మరి ఇంకా తర్వాత ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలే కాబట్టి ఆ టైంలో మీరు అందుకుంటారు. ఊరికినే మీరు వృధా చేసుకోకండి. ఒకవేళ ఇప్పటివరకు ఏదైనా నష్టపోయి ఉంటే పోతే పోయింది, నష్టపోయాం పోని కొంతవరకు. ఈ కరోనా వలన క్లాసులు సరిగా ఆఫ్లైన్ క్లాసులు జరగలేదు, మీకు కొంతమంది సిగ్నల్ లేదని, కొంతమంది ఫోన్ లేదని, కొంతమంది రకరకాలుగా మానేసిన వాళ్ళు కొంతమంది, ఎగ్గొట్టేసిన వాళ్ళు కొంతమంది, రెండు విధాలుగా కనిపిస్తున్నారు నాకు. ఎనీహౌ జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ 1 మంత్ అయినా సరే సీరియస్గా రాసి కాస్త మంచి మార్కులతో మీరు పాస్ అయిపోయారు అనుకోండి. పాస్ అయిపోవడం కొంచెం క్లారిటీతోటే చదవండి. క్లియర్గానే చదవాలి. చదివేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు రేపు సెట్ రాసినా పనికొస్తుంది, కోచింగ్కి వెళ్ళినా అర్థమవుతుంది. ఆ కోచింగ్లో ఏం చెప్తారనేది అర్థం అవ్వాలంటే కొంచెం క్లారిటీతో చదవండి. అంటే కేవలం పాస్ అవ్వడానికి రొటీన్గా ఏవో చదివేసి ఏదో రాసేయడం కాకుండా ఏం చదువుతున్నాం, మనం చదివింది ఎంతవరకు అర్థమైంది అనే దృష్టితోటి చదవండి. మీకు క్లస్టర్ పేపర్లు 3 రాయాల్సి ఉంటుంది, తర్వాత మామూలు పేపర్లు ఒక 3 రాయాల్సి ఉంటుంది, మొత్తం 6 పేపర్లు రాయాలి. ఇంకా అదనంగా మీకు బ్యాక్లాగ్ ఉంటే బ్యాక్లాగ్ పేపర్లు రాయాలి. సో ఎవరు కూడా ఉండిపోయింది పలానా సబ్జెక్ట్ అనే పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు పుస్తకాలు మీరు మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని ఇప్పుడు మీరు ఇంట్లో కళ్ళ ముందు పడేసుకొని చదవడం స్టార్ట్ చేసినా టక్క 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 అయిపోతే సీరియస్గా చదివితే ఏ పని పెట్టుకోకుండా ఎటు బయటకు వెళ్ళకుండా జస్ట్ ఒక రూమ్లోకే పరిమితం అయిపోయి అన్ని బుక్స్ కొనుక్కొని, ఒకవేళ కొనాల్సినవి ఏమైనా ఉంటే బుక్స్ కొనేసుకొని, రాయాల్సి ఉంటే నోట్స్ ఏమైనా రాసుకొని, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంత మెటీరియల్ సేకరించుకొని ఇల్లు కదలకుండా ఈ నెల రోజులు ఉంటే బ్యాక్లాగ్తో సహా అన్నీ అయిపోతాయి. చాలామందికి బ్యాక్లాగ్ లేవు, కొద్దిమందికి ఉన్నాయి. మిగతా వాళ్ళు ఆ సెట్కి తర్వాత దీనికి రెండుకి ప్రిపేర్ అవుతారు, లేదా ఇంకొక ఎగ్జామ్కైనా గ్రూప్ 2కైనా దేనికైనా పనికొస్తుందని రెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెంట్కి ప్రిపేర్ అవుతారు. బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు బ్యాక్లాగ్ ఇప్పుడున్న పరీక్ష ఈ 6th సెమ్ గురించి చదువుతారు మామూలుగా. సో ఎనీహౌ నేను చివరిగా మీ బ్యాచ్కి నేను కోరుకున్నది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడైనా సరే ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా చదవండి. మంచి భవిష్యత్తుని మీరు ఇన్నాళ్ళు 1వ తరగతి జాయిన్ అయిన దగ్గర నుంచి డిగ్రీ అయ్యే వరకు చదువు మీదే ఉన్నారు కాబట్టి దీనికి ఒక ప్రతిఫలం ఉండాలి. ఏదోటి లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ కావాలనుకుంటే కొంచెం మరి దానికి ఇన్నాళ్ళు చదివినందుకు ఏ ప్రతిఫలం లేకుండా ఊరికినే డిగ్రీని వదిలేస్తే ఎలాగా? డిగ్రీని బేస్ చేసుకొని ఇంకేదైనా మనం సాధించాలి. అలా చేస్తే మంచిది.
సో ఎనీహౌ అగైన్ ఐ హోప్ యూ విల్ రైట్ వెల్. మీరందరూ బాగా రాస్తారని అనుకుంటున్నాను. సో మనకు 7th పేపర్కి సంబంధించి వరల్డ్ హిస్టరీలో చాలా వరకు నేను 1-2 సార్లు రివిజన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొంచెం కొన్ని టాపిక్స్ ఒకళ్ళిద్దరి చేత చెప్పించడం జరిగింది సెమినార్ టైప్లో. ఇప్పుడు ఎక్కువ మంది ఈరోజు కాస్త అటెండ్ అయ్యారు కాబట్టి మీకున్నటువంటి టాపిక్స్ ప్రధానంగా పారిశ్రామిక విప్లవం దగ్గర నుంచి ఈ ఐక్యరాజ్య సమితి వరకు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవానికి అంటే పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దంలో 2వ అర్ధభాగంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని ఇది ఈ ఎవరు ఒకరి చేత సత్యవతి కూడా దీన్ని సెమినార్ చెప్పడం జరిగింది. ఇది ఇంగ్లాండ్లో ప్రారంభమైందని, పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్లో ప్రారంభం అవడానికి అక్కడ కొన్ని అనుకూల పరిస్థితులు ఉండడం, అది టెక్స్టైల్లో ప్రారంభం అవడం, టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే స్టార్టింగ్ అయ్యి తర్వాత రవాణా సౌకర్యాల్లోనూ, తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమల్లోనూ, కమ్యూనికేషన్ రంగంలోనూ, ఎలక్ట్రిసిటీ, తర్వాత రైల్వేస్, ఇవన్నిట్లోనూ పారిశ్రామిక విప్లవం అద్భుతంగా సాధించిందని ఆ తర్వాత దాని ఫలితాలు చెప్పాను. మీరు ఈ పాయింట్స్ మీరు హైలైట్గా గుర్తుంచుకోండి. పారిశ్రామిక విప్లవంలో చదవాల్సినవి ఏంటి? ఇది 18వ శతాబ్దం 2వ అర్ధభాగం ఇంగ్లాండ్లో రావడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించడం, అది టెక్స్టైల్లో రావడం స్టార్టింగ్ ఇంగ్లాండ్లోనే, ఆ తర్వాత మిగతా రంగాల్లో రావడం, ఆ తర్వాత దోపిడీ జరగడం. అంటే ఈ పెట్టుబడిదారులందరూ కూడా శ్రామిక దోపిడీ చేశారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా సామ్యవాదం, కమ్యూనిజం పుట్టుకొచ్చాయి. ఈ సామ్యవాదం, కమ్యూనిజంలో ప్రధానంగా కార్ల్ మార్క్స్ గురించి చెప్పుకోవాలి. ఏంజెల్స్ ఇద్దరూ కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని రాశారు కదా. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఈ భవిష్యత్తులో కమ్యూనిజానికి అదే మూలం అవుతుంది. సో ప్రపంచ కార్మికులారా ఏకం కండని వర్గ పోరాటం గురించి చెప్పాడు. డెఫినెట్గా ఏదో ఒక రోజు శ్రామిక నియంతృత్వం ఏర్పడుతుంది, శ్రామికులదే విజయం, పెట్టుబడిదారి వర్గం నశించిపోతుందని జోస్యం చెప్తాడు. ఆ తర్వాత లూయి బ్లాంక్ ఫ్రాన్స్లో కూడా కమ్యూనిజం, ఈ సోషలిస్ట్ భావాలను అక్కడ ప్రచారం చేస్తాడు. ఇది పారిశ్రామిక విప్లవం. ఇప్పుడు మీరు ఒక పూర్తిగా ఏ పాయింట్స్ ఏ ఏరియాస్ ఉంటాయనేది మీకు పరిచయం చేసేస్తున్నాను మామూలుగా. మీరు ఎక్కువ మంది అటెండ్ అయినట్టున్నారు. ఓకే, ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇటలీ ఏకీకరణకు సంబంధించి వియన్నా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. నెపోలియన్ పతనానంతరం 1815లో నెపోలియన్ వాటర్లూ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అక్కడ వియన్నా సమావేశం జరుగుతుంది. వియన్నా అనేది ఆస్ట్రియా రాజధాని వియన్నా. దానికి అధ్యక్షత వహించింది మెటర్నిక్, అక్కడ ఛాన్సలర్. ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ దానికి అధ్యక్షత వహిస్తాడు. ఈ మెటర్నిక్ సారథ్యంలో ఈ వియన్నా కాంగ్రెస్ జరిగింది. దీనికి హాజరైన వాళ్ళు బ్రిటను, ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, ప్రష్యా, ఆస్ట్రియా, ఇవన్నీ దేశాలు అక్కడ వియన్నా కాంగ్రెస్లో సమావేశమయ్యి, ఇటలీ వివిధ దేశాలుగా విడిపోయి ఉంది కదా, అవి ఒక్కొక్క దేశం అధీనంలో ఒక్కొక్క రాజ్యాన్ని ఉంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రియా అధీనంలో లాంబార్డీ, వెనీషియా, రోమ్ అనేది పోప్ అధీనంలో ఉండిపోయింది. తర్వాత రోమగ్న, ఇలాంటివన్నీ కూడా ఆబ్స్బర్గ్ వంశస్థుల అధీనంలో ఉండిపోయి, సిసిలీ, నేపుల్స్ ప్రధానంగా ఈ 2 బోర్బన్ రాజుల వంశాల అధీనంలో ఉన్నాయి. సార్డీనియా, పీడ్మాంట్ అనేవి సవాయి రాజవంశస్థులు. దానికి 2వ విక్టర్ ఇమాన్యువల్ రాజు. ఈ 2వ విక్టర్ ఇమాన్యువలే సారథ్యంలో ఇతని నాయకత్వంలోనే ఇటలీ ఏకీకరణ జరగాలని జరుగుతుంది కూడాను. ఈ సార్డీనియా నాయకత్వంలోనే దానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. అంటే 2వ విక్టర్ ఇమాన్యువల్ ప్రయత్నాలకు ముందే కార్బొనరీ అనే ఒక రహస్య సంస్థ ఏర్పాటు అవడం, దాని కార్యకలాపాలు రాయాలి, అది ఏ విధంగా ఫెయిల్ అయిందని రాయాలి. ఆ తర్వాత జోసెఫ్ మాజిని ఇటలీ ఏకీకరణ సాధించి రిపబ్లిక్ని స్థాపించాలని ఆశపడతాడు. 1831లో ఇతడు యంగ్ ఇటలీని స్థాపించి యువకులందరినీ కూడా అందులో చేర్చుకొని దేశభక్తిగా జాతీయ భావాలని, దేశభక్తి గురించి, ఇటలీ ఏకీకరణ గురించి వీళ్ళందరి ప్రచారం చేయించి ప్రజలందరిలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తాడు. అయితే అతని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత కౌంట్ కవూరు సార్డీనియా ప్రధానమంత్రి అవుతాడు. సార్డీనియా ప్రధానమంత్రి అయిన తర్వాత అతను రిసార్జిమెంటో అనే పత్రిక కూడా నడుపుతాడు. రిసార్జిమెంటో గుర్తుంచుకోండి. రిసార్జిమెంటో అనే పత్రిక ద్వారా అతను ప్రచారం చేస్తాడు.
ఇటలీ ఏకీకరణ గురించి, జాతీయ భావాల గురించి, ఉదార సంస్కరణల గురించి, పరిపాలన సంస్కరణల గురించి, సార్డినియా అభివృద్ధి గురించి, ఇటలీ ఏకీకరణ ఆవశ్యకత గురించి అద్భుతంగా ఈ రిసార్జ్మెంట్ అనే పత్రికలో ప్రచారం చేస్తాడు. ఆ తర్వాత ప్రధానిగా అయిన తర్వాత సార్డినియాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు. ఆ తర్వాత క్రిమియా యుద్ధంలో పాల్గొని ఫ్రాన్స్, ఇంగ్లాండ్ సానుభూతిని సంపాదిస్తాడు. ఆ తర్వాత మూడో నెపోలియన్తో కలిసి ఆస్ట్రియా మీద దండయాత్ర చేసి లాంబార్డీని ఆక్రమించుకుంటాడు. ఇక వెనీషియా మిగిలిపోయింది. ఇది 1866లో జర్మనీ ఏకీకరణలో భాగంగా వెనీషియా కూడా వీళ్ళకి రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత సిసిలీ, నేపుల్స్ అనే 2 రాజ్యాలను ఆక్రమించడంలో ప్రధాన పాత్ర వహించింది గారిబాల్డీ. గారిబాల్డీ ఎర్ర చొక్కాల తలం అతనికి ఉంటుంది, రెడ్ షర్ట్స్ అంటారు. సో గారిబాల్డీ గొప్ప దేశభక్తుడు. ఇటలీ ఏకీకరణలో తన పాత్ర పోషిస్తాడు. నిస్వార్థ దేశభక్తుడు అందరిలో కంటే. ఏ పదవుల్ని ఆశించినటువంటి ఏ బహుమానాలని కూడా ఆశించినటువంటి వ్యక్తి. ఇతడు కూడా మాజినీతో కలిసి పనిచేస్తాడు. కార్బొనారీలో కూడా మొదట్లో పనిచేస్తాడు. ప్రవాస జీవితం వెళ్ళిపోతాడు వేరే దేశాలకి. ఇక్కడ అరెస్ట్ చేస్తారని జైలు జీవితం కొన్నాళ్ళనిపిస్తాడు. చివరికి 1860-61లో సిసిలీ, నేపుల్స్ అనే 2 రాజ్యాలని జయించి, అంటే బోర్బన్ రాజుల నుంచి జయించి ఆ 2 ప్రాంతాలని సార్డినియా రాజుకి నిస్వార్థంగా అప్పగించి ఒక పేద రైతుగానే మిగిలిపోతాడు తప్ప ఎటువంటి ఆభరణాలు స్వీకరించలేదు, బహుమతులు స్వీకరించలేదు, పదవులు ఆశించలేదు. అటువంటి గొప్ప వ్యక్తి గారిబాల్డీ. సో చివరిగా రోమ్ ఒకటి మిగిలిపోయింది ఇటలీ ఏకీకరణలో. ఇది కూడా జర్మనీ ఏకీకరణలో భాగంగానే 1871లో ఈ జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా, ఫ్రాన్స్ని ఓడించినప్పుడు ఆ సందర్భంగా రోమ్కి రక్షణగా ఉంచినటువంటి 1,00,000 మంది సైన్యాన్ని మూడో నెపోలియన్ వెనక్కి పిలవడంతో పోపుని ఓడించి, అంటే రోమ్ను ఆక్రమించేస్తారు సార్డినియా రెండో విక్టర్ ఇమాన్యుయల్. ఆ విధంగా రోమ్ కేంద్రంగా, రోమ్ రాజధానిగా 1871లో ఇటలీ ఏకీకరణ అనేది ఏర్పాటు అయ్యింది. ఆ తర్వాత ఇటలీ జాత్యహంకారంతో తర్వాత మళ్ళీ మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో దాని యాక్టివిటీస్ అన్నీ తర్వాత జరుగుతాయి. ఎనీహో 1871 నాటికి ఇటలీ ఏకీకరణ అనేది పూర్తయిపోయింది. దీంట్లో రాయాల్సింది వియన్నా కాంగ్రెస్ మొదటి పేరా రాస్తారు. ఆ తర్వాత కార్బొనారీ ఒక చిన్న పేరా, తర్వాత జోసెఫ్ మాజిని ఒక పేరా, కౌంట్ కవూర్ ఒక పేరా, ఆ తర్వాత ఈ వెనీషియా లాంబార్డీని సంపాదించడం, తర్వాత గారిబాల్డీ ఒక పేరా రాస్తారు, చిన్న పేరా. చివరగా ఇది పెద్ద క్వశ్చన్ కాబట్టి ఇక చివరగా ఫ్రాంకో ప్రష్యా యుద్ధం ద్వారాగా రోమ్ సంక్రమించింది కాబట్టి 1871లో ఇటలీ ఏకీకరణ సాధ్యపడింది. ఆ విధంగా ఇటలీ ఏకీకరణ రోమ్ రాజధానిగా ఏర్పాటైంది. రెండో విక్టర్ ఇమాన్యుయల్ చక్రవర్తిగా యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ కంప్లీట్ అయిందనమాట. ఓకే. ఇంకా జర్మనీ కూడా అనేక రాజ్యాలుగా విడిపోయింది. 350 రాజ్యాలు పైగా ఉన్నటువంటి రాజ్యాలని నెపోలియన్ బోనాపార్టీ, అంటే ఫ్రెంచ్ విప్లవాన్ని కూలదోసి 1804లో చక్రవర్తిగా ప్రకటించుకున్నటువంటి నెపోలియన్ బోనాపార్టీ ఈ రాజ్యాలన్నింటినీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం 38 రాజ్యాలుగా కుదిస్తాడు. ఆ విధంగా కొంత ఏకీకరణ అతని కాలంలోనే జరిగింది. లేకపోతే అది 350 పైగా దేశాలు ఉండేవి, చిన్న దేశాలలాగా జర్మనీ విడిపోయి ఉండేది. సో వాటినన్నింటినీ జయించేసి నెపోలియన్ బోనాపార్టీ 38 రాజ్యాలుగా కుదిస్తాడు. కాబట్టి మొదటి ప్రయత్నం జర్మనీ ఏకీకరణ కోసం చేసింది నెపోలియన్ బోనాపార్టీ. ఇంకా ఆ తర్వాత జోల్వరిన్ అనే ఒక వర్తక సుంకాల సంస్థ కూడా జర్మనీ రాజ్యాల్లో ఐకమత్యం కోసం, ఏకత్వం కోసం, జాతీయభావం కోసం వర్తక సుంకాల సంస్థ అనేది ఏర్పాటైంది. అది జోల్వరిన్. దాని గురించి షార్ట్ నోట్ 5 మార్క్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బుర్షెన్షాఫ్ట్, టోగన్బండ్ అనే విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ జర్మనీలో ఉదార సంస్కరణల కోసం పోరాటం చేస్తాయి. అయితే మెటర్నిక్ ఈ విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా అణిచివేస్తాడు. సో ఆ తర్వాత ఇంకా జర్మనీ ఏకీకరణ ప్రష్యా అధీనంలోనే జరిగింది. అది పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇటలీ ఏకీకరణలో సార్డినియా నాయకత్వం వహించింది ఇటలీ ఏకీకరణ కోసం. ఇక్కడ జర్మనీ ఏకీకరణ కోసం ప్రష్యా నాయకత్వం వహించింది. ఇక్కడ ప్రష్యా రాజు మొదటి విలియం, అక్కడ సార్డినియా రాజు రెండో విక్టర్ ఇమాన్యుయల్. కంపారిజన్: ప్రష్యా రాజు మొదటి విలియం కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడంలో గొప్ప వ్యక్తి. వాన్ రూన్ అనే గొప్ప యుద్ధ మంత్రిని నియమించుకొని వాన్ రూన్ అనే ఒక రక్షణ మంత్రిని, అదే ఆర్మీ కమాండర్గా అతను పెట్టి ఆర్మీని పునర్వ్యవస్థీకరించి నిర్బంధ సైనిక విధానాన్ని పెట్టి గొప్ప ఆర్మీని రూపొందిస్తాడు జర్మనీ ఏకీకరణ కోసం. అతనికి రైట్ హ్యాండ్
అతను కుడి భుజంగా బిస్మార్క్ కలిసి వస్తాడు. బిస్మార్క్ ఛాన్సలర్ అయిన తర్వాత ఈ మొదటి విలియం ఇద్దరూ కలిసి జర్మనీ ఏకీకరణకి కృషి చేయడం జరుగుతుంది. బిస్మార్క్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని అవలంబిస్తాడు. అది తెలుసుకోవాలి. అది బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే రక్తపాత విధానం అంటే ఏంటి? యుద్ధాల ద్వారాగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ప్రజాస్వామ్యం ద్వారాగా ఏమీ జరగదు అని రక్తపాత విధానాన్ని, అదే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అవలంబిస్తాడు బిస్మార్క్. సో బిస్మార్క్ మొదటి విలియం కలిసి 3 యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ సాధించారు. 3 యుద్ధాలు ఏంటి? 1864లో డెన్మార్క్ను ఓడించి ఫ్లెష్విగ్, హోల్స్టీన్ 2 రాజ్యాలని ఆక్రమించుకుంటారు. ఫ్లెష్విగ్, హోల్స్టీన్. ఓకే, ఈ 2 ప్రాంతాలని ఆస్ట్రియాతో కలిసి, ఆస్ట్రియా ప్రధాన శత్రువే. యాక్చువల్గా జర్మనీ ఏకీకరణకు, ఇటలీ ఏకీకరణకు ప్రధాన శత్రువు ఆస్ట్రియా. మరి అటువంటి ఆస్ట్రియాతోటి దానికి ఏదో ఆశ చూపించి ఆస్ట్రియాతో కలిసి డెన్మార్క్ను ఓడించుతారు. ఓడించిన తర్వాత 2 ప్రాంతాలు తీసుకొని ప్లస్విగ్ ప్రష్యా తీసుకుంటుంది, హోల్స్టీన్ ఏమో ఆస్ట్రియా తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కయ్యానికి కాలు దివ్వి ఆస్ట్రియా మీద 1866లో ఆస్ట్రియా మీద యుద్ధానికి దిగి ఆస్ట్రియాను ఓడించి మళ్ళీ ఆ హోల్స్టీన్ కూడా తీసేసుకుంటాడు బిస్మార్క్. ఆ విధంగా ప్లస్విగ్, హోల్స్టీను జర్మన్ జాతీయులు అధికంగా ఉన్నటువంటి ఆ 2 ప్రాంతాలు జర్మనీ ఏకీకరణకు అవసరం కాబట్టి ఆ 2 ప్రాంతాలని డెన్మార్క్తో యుద్ధం చేసి ప్లస్విగ్, ఆస్ట్రియాతో యుద్ధం చేసి హోల్స్టీను, ఈ 2 ప్రష్యా ఆక్రమించుకుంటుంది. ఇది మొదటి ఘట్టం. అంటే ఈ 2 ప్రాంతాల ఆక్రమణ అనేది జర్మనీ ఏకీకరణలో ఒక తొలి మెట్టు. ఓకే, ఇంకా ఆ తర్వాత అదే 1866లో ఆస్ట్రో ప్రష్యా యుద్ధం అన్నాం కదా, అది రెండో యుద్ధం. మొదటి యుద్ధం డెన్మార్క్ యుద్ధం, రెండోది 1866 66 ఆస్ట్రో ప్రష్యా యుద్ధం. ఓకే, ఆ తర్వాత మూడో నెపోలియన్ ఓడించాలి. జర్మనీ ఏకీకరణకి మరొక శత్రువు వాళ్ళకి ఫ్రాన్స్ మూడో నెపోలియన్ కూడా గట్టోడే, చాలా పవర్ఫుల్ కింగ్. ఫ్రాన్స్ని కట్టుదిట్టమైనటువంటి పరిపాలన అమలు చేసి పెద్ద శక్తివంతమైన రాజ్యంగా తయారు చేస్తాడు మూడో నెపోలియన్. అతను ఓడించడానికి కోసం బిస్మార్క్ కొన్ని కుయుక్తులు పన్ని స్పెయిన్ వారసత్వ యుద్ధంలో అనవసరంగా కాలు పెట్టి అక్కడ ప్రజల్ని ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ఫ్రాంకో ప్రష్యా యుద్ధం, అంటే ఫ్రాన్స్కి ప్రష్యాకి మధ్య జరిగిన యుద్ధమే ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. ఫ్రాంకో అంటే ఫ్రాన్స్, ప్రష్యా అంటే ప్రష్యా, అంటే జర్మనీ ఏకీకరణకు సారథ్యం వహించినటువంటి ప్రష్యా. ఈ 2 దేశాలకు మధ్య యుద్ధమే 1870-71 ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. ఓకే, మరి ఈ యుద్ధంలో మూడో నెపోలియన్ ఓడిపోతాడు. ఈ యుద్ధంలో మూడో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత జర్మనీ సైన్యాలు, అంటే ప్రష్యా సైన్యాలు బిస్మార్క్ నాయకత్వంలో ప్యారిస్ నగర వీధుల్లో ఇష్టానుసారంగా భయభ్రాంతులకు గురి చేస్తూ, దోపిడీలు చేస్తూ వర్సేల్స్ రాజభవనంలో అడుగుపెట్టి, వర్సేల్స్ రాజభవనం ఎవరిది? ఫ్రెంచ్ వాళ్ళది, ఫ్రెంచ్ చక్రవర్తులది వర్సేల్స్ రాజభవనం. అది మర్చిపోకూడదు. ఎప్పుడది? 14 లూయి కట్టించాడు వర్సేల్స్ రాజభవనం. ఆ తర్వాత 15 లూయి వచ్చాడు. తర్వాత 16 లూయి కాలంలో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఈ వర్సేల్స్ రాజభవనం రాజులు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించారు. ప్యారిస్కి కాస్త అతి సమీపంలో వర్సేల్స్ రాజభవనాన్ని అద్దాల మాటతో కట్టేది. అప్పట్లో కొన్ని కోట్లు ఖర్చు అయింది దానికి. సో అది ఫ్రెంచి చక్రవర్తుల తాలూకా ఒక వాళ్ళ రాజరికానికి ప్రతీక. అది ప్రెస్టేజ్ బంగ్లా అది. సో దాంట్లో ఈ ప్రష్యా రాజు మొదటి విలియం ఐక్య జర్మనీ చక్రవర్తిగా కైజర్ అనే బిరుదుతోటి ఆ వర్సేల్స్ రాజభవనంలో పట్టాభిషేకం చేసుకొని ఫ్రెంచ్ ప్రజల్ని, ఫ్రాన్స్ని అవమానించారు. అంతేకాకుండా ఆల్సేస్ లొరైన్ అనే ప్రాంతాలని వీళ్ళు జర్మనీ లాగేసుకుంది. ఆల్సేస్ లొరైన్ అనే ప్రాంతాలను తీసుకోవడం, వర్సేల్స్ రాజభవనంలో పట్టాభిషేకం చేసుకోవడం, కైజర్ అనే బిరుదుతో మొదటి విలియం బెర్లిన్ కేంద్రంగా, బెర్లిన్ రాజధానిగా జర్మనీ ఏకీకరణ అనేది పూర్తయింది. అంటే ఇంత ఫాస్ట్గా ఈ పాయింట్స్ మీకు ఎందుకు అలా వివరిస్తున్నానంటే మీరు వెంటనే చదువుకుంటే మీకు డౌట్ ఉండకూడదని. మీ క్లాస్ అయిపోయిన వెంటనే ఈరోజు ఏదో టైంలో ఈ జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ ఓపెన్ చేస్తే ఎవరెవరు కృషి ఏంటి, నేను చెప్పిన పాయింట్స్ కొన్ని మీకు మైండ్లోకి వస్తాయి, ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుందని మీకు ఇలా ఫాస్ట్గా ఇవి చెప్పుకుంటూ వెళ్తున్నాను. లేకపోతే ఒక్కొక్కరి గురించే టైం పడుతుంది. కౌంట్ కవూర్ అతని విధానాలు, అతను షార్ట్ నోట్ కౌంట్ కవూర్ గురించి అడుగుతాడు. అలాగే మాజినీ గురించి మళ్ళీ షార్ట్ నోట్ అడుగుతారు. అలాగే గారిబాల్డి ఒక షార్ట్ నోటు,
రెండో విక్టర్ ఇమాన్యువల్, అతని గురించి కూడా ఒక షార్ట్ నోట్ అడుగుతున్నాడు అప్పుడప్పుడు. ఇటలీ ఏకీకరణలో మరి రెండో విక్టర్ ఇమాన్యువలే కదా కీలక సూత్రధారి, సైన్యాన్ని డెవలప్ చేసి కౌర్ సలహా మేరకు ఈ క్రిమియా యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత మూడో నెపోలియన్తో కలిసి ఆస్ట్రియాను ఓడించి లాంబార్డీని సంపాదించాడు. ఆ తర్వాత వెనీషియాను కూడా 1866లో సంపాదించుకోగలిగాడు. ఆ తర్వాత రోమ్ను ఆక్రమించాడు. ఈ విధంగా చివరికి రెండో విక్టర్ ఇమాన్యువల్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు కదా. మరి ఆ విషయాలు 4 రాస్తే సరిపోతుంది మామూలుగా. ఆ తర్వాత గారిబాల్డి, రెడ్ షర్ట్స్, సిసిలీ నేపుల్స్ ఆక్రమించడం, అతని వ్యక్తిగత వ్యక్తిత్వం, ఎంత గొప్ప దేశభక్తుడో అవి రాస్తే అది షార్ట్ నోట్. అది ఇవన్నీ కలిపితే ఇటలీ ఏకీకరణ. అన్నీ కలిపితే ఇటలీ ఏకీకరణ, ఒక్కొక్కటి అయితే షార్ట్ నోట్ అవుతుంది అక్కడ. ఓకే, మరి ఇక్కడ జర్మనీ ఏకీకరణలో కూడా అంతే. ఇక్కడ బిస్మార్క్ అని అంటాడు సింపుల్గా, అది షార్ట్ నోట్. బిస్మార్క్ అంటే మీరు బిస్మార్క్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అవలంబించాడు. ఇతడికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. యుద్ధాల ద్వారాగా మాత్రమే, రక్తపాతం ద్వారాగా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మిన వ్యక్తి. అదే విధానాన్ని అవలంబించి మొదటి విలియంకి చేదోడు వాదోడుగా ఉంటూ డెన్మార్క్తో యుద్ధం చేసి ప్లస్విక్ సంపాదించాడు. ఆస్ట్రో ప్రష్యా యుద్ధం, ఆస్ట్రియాను ఓడించి 1866లో హోల్స్టీన్ సంపాదించాడు. ఆ తర్వాత ఉత్తర జర్మనీ రాజ్యాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి అవన్నీ విలీనం చేసేస్తాడు. ఆ తర్వాత మూడో నెపోలియన్ ఓడించి దక్షిణ జర్మనీ రాజ్యాల మీద మూడో నెపోలియన్ తాలూకా ఆధిపత్యాన్ని తొలగించి అక్కడి నుంచి ఆల్సేస్ లొరైన్ ప్రాంతాలు లాగేసుకొని వర్సేల్స్ రాజభవనంలో పట్టాభిషేకం చేసుకున్నాడు కదా. సో ఇది 3 యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ పూర్తి చేశాడు బిస్మార్క్ అని షార్ట్లో రాస్తారు. లేదు, అలా కాకుండా జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర అంటే కొంచెం క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అంటే బిస్మార్క్ వ్యక్తిత్వం, అతని యవ్వన దశ ఎలా జరిగింది, అతని వ్యక్తిత్వం ఏంటి, అతని విధానం ఏంటి, అతను ఎంత దౌత్యనీతివేత్త అంటే దౌత్యనీతిలో చాలా ఆ రోజుల్లో ఐరోపా ఖండంలో ఇతన్ని మించినటువంటి దౌత్యవేత్త మరొకరు లేడు. అంటే 2 దేశాల మధ్య సంబంధాలు నెరపడంలోనూ, లేదా శత్రుత్వం రెచ్చగొట్టాలన్నా సరే, మిత్రత్వం చేయాలన్నా సరే, ఏదైనా దేశాన్ని ఏకాకిం చేయాలన్నా సరే, ఇంకో దేశాన్ని ఏకాకిం చేసి ఇంకో దేశాన్ని ఓడించాలన్నా ఇతనిని మించిన వారు లేరు. బిస్మార్క్ని మించిన వారు 6 సమకాలీన రాజ్యాల్లో ఎవరూ కూడా లేరు. అంతటి గొప్ప దౌత్యవేత్త, మహా రాజకీయవేత్త, రాజకీయ నిపుణుడు. ఓకే, మరి ఇతను 3 యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ పూర్తి చేశాడు. ఆ 3 యుద్ధాలు క్లియర్గా రాస్తారనమాట. డెన్మార్క్తో యుద్ధం 1864 క్లియర్గా ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక పేర రాయాలి. తర్వాత ఆస్ట్రియాని ఏ విధంగా ఏకాకిం చేసి మళ్ళీ ఆస్ట్రియాని 1866లో ఆస్ట్రో ప్రష్యా యుద్ధం చేశాడనేది అది ఒక పేర రాసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఫ్రాంకో ప్రష్యా యుద్ధం, అది దానికి కారణం స్పెయిన్ వారసత్వ యుద్ధం. దానికి ఫ్రాంకో ప్రష్యా యుద్ధానికి కారణం ఏంటి? స్పెయిన్ వారసత్వ యుద్ధం. ఆ స్పెయిన్ వారసత్వ యుద్ధంలోనే 2 దేశాల మధ్య శత్రుత్వం వచ్చేలాగా ఇతడు ఎమ్స్ అనే చోట టెలిగ్రామ్ పంపించడం ద్వారాగా ఫ్రాన్స్ ప్రజలకి ప్రష్యా ప్రజలకి మధ్య శత్రుత్వాన్ని పెంచుతాడు. ఎందుకంటే యుద్ధం చేయాలి, యుద్ధం అనివార్యం. ఊరికినే యుద్ధం చేయలేరు కదా. అంచేత ప్రజలను రెచ్చగొట్టడం ద్వారాగా మూడో నెపోలియన్ ఓడించడానికి ఫ్రాన్స్ మీద దండయాత్ర చేస్తాడు. ఆ విధంగా 1870-71లో. సో అప్పుడు ఈ ప్రష్యా సైన్యాలు వెళ్ళి మూడో నెపోలియన్ ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత దక్షిణ జర్మనీ రాజ్యాలన్నీ కూడా మూడో నెపోలియన్ అధీనంలో ఉండేవి. అవన్నీ కూడా ఇందులో కలిసిపోయాయి. ఇక ఆల్సేస్ లొరైన్ కూడా లాక్కొని వర్సేల్స్ రాజభవనంలో పట్టాభిషేకం. ఇది మొత్తం రాయాల్సి ఉంటుంది 10 మార్క్స్ కంటే. బిస్మార్క్ షార్ట్ అడిగితే టూకీగా రాస్తారు, లేదంటే విడమర్చి రాస్తారు. ఇలాగ కాకుండా జర్మనీ ఏకీకరణ గురించి వివరించండి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మొట్టమొదటి నెపోలియన్ బోనాపార్టీ 350 రాజ్యాలు 38 రాజ్యాలుగా పరిపాలనా సౌలభ్యం కోసం కుదించాడు. అది తొలి ప్రయత్నం. ఆ తర్వాత జోల్బరన్ అనే ఒక వర్తక సుంకాల సంస్థ కూడా ఈ జర్మనీ రాజ్యాల మధ్య ఐకమత్యం కోసం, ఏకత్వం కోసం సామరస్య వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో జోల్బరిన్ పాత్ర కూడా అద్భుతమైనదే. ఇంకా బుర్షెన్షాఫ్ట్, టొగన్బండ్ అనే విద్యార్థి సంఘాలు కూడా కృషి చేశాయి. ఆ తర్వాత మొదటి విలియం ప్రష్యా చక్రవర్తిగా వచ్చిన తర్వాత మొదటి విలియం అతని తాలూకా మిలిటరీ విధానాలు, నిర్బంధ సైనిక విద్య, అతను బిస్మార్క్తో కలిసి
ఈ 3 యుద్ధాలు జరిగినట్టుగా బిస్మార్క్ గురించి కూడా ఒక పారా వ్యక్తిత్వం పాలసీ రాస్తూ 3 యుద్ధాలు, డెన్మార్క్తో యుద్ధం, ఆస్ట్రియాతో యుద్ధం, ఫ్రాన్స్తో యుద్ధం, 3 పారాలు ఇలా టోటల్గా రాస్తే అది 10 మార్క్స్కి అవుతుంది. సమయాన్ని కూడా సమయపాలన కూడా చూసుకోవాలి. సమయం ఎంత ఉంది, ఎంత సరిపోతుంది, సమయం మించిపోతుందేమో చూసుకుంటూ కాస్త ఒక్కొక్క దగ్గర ఆ మ్యాటర్ని కుదిస్తూ అవసరమైన పాయింట్లు కవర్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. సో ఇందులో షార్ట్లు ఉన్నాయి, ఎస్సేలు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కారణాలు, ఫలితాలు అంటాడు, అది కంపల్సరీగా 10 మార్క్స్. మరి అందులో షార్ట్ ఏంటి? కార్ల్ మార్క్స్ ఒక షార్ట్ నోటు, లూయి బ్లాంక్ ఒక షార్ట్ నోటు, అంతే. అందులో షార్ట్ నోట్లు 2 ఉంటాయి ప్రధానంగా. జనరల్గా ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ఈ పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోనే ఎందుకు వచ్చింది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మనకి మరి డిగ్రీ స్థాయిలో అప్పుడో ఎప్పుడో రేర్గా వచ్చింది తప్ప తరచుగా అడిగే సందర్భాలు లేవు. యాక్చువల్గా ఈ పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోనే ఎందుకు వచ్చింది అనడానికి బోల్డు కారణాలు ఉన్నాయి. తప్పి జారి ఒకవేళ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఇంగ్లాండ్లో రాజరికం కూడా అటువంటిదే. అప్పుడు ఇంగ్లాండ్ పరిపాలిస్తున్నటువంటి రాజులు దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు నెలకొల్పి గొప్ప పటిష్టమైనటువంటి స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించారు. దానివల్ల పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన సపోర్టు రాజుల నుంచి లభించింది. ప్లస్ అక్కడ ఇనుము గనులు, బొగ్గు గనులు ఈ 2 పక్కపక్కనే దొరికాయి. ప్లస్ ఓడరేవుల సమీపంలో దొరికాయి. అందువల్ల ట్రాన్స్పోర్ట్ ఈజీ అయింది. బొగ్గు ఒక దగ్గర, ఇనుము ఒక దగ్గర దొరికాయి అనుకోండి, మళ్ళీ దీన్ని అక్కడికైనా తీసుకెళ్ళి దాన్ని ఇక్కడికైనా తీసుకురావాలి. అదో ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైపోద్ది. కానీ ఆ ఇబ్బంది లేకుండా ఇనుము, బొగ్గు గనులు పక్కపక్కనే దొరకడం, అది ఓడరేవుల సమీపంలో దొరకడం, అంతేకాకుండా పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి కూడా ఇంగ్లాండ్లో పుష్కలంగా ఉండడం. దానికి కారణం ఇంగ్లాండ్ వ్యాపారస్తుల దేశం. అనేక ఖండాల్లో, దేశాల్లో వలసలు స్థాపించి బోల్డంత డబ్బును కూడబెట్టారు అక్కడ మధ్యతరగతి వర్గం. ఆ డబ్బంతా వాళ్ళ దగ్గర మూలుగుతుంది, కోట్లాది రూపాయలు. అందువల్ల పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడి కూడా ఇంగ్లాండ్లో పుష్కలంగా ఉంది. సో వస్త్ర పరిశ్రమకు కావాల్సినటువంటి ప్రతి పండడానికి, నూలు వడకడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఇంగ్లాండ్లో ఉంది. ఇంగ్లాండ్లో బ్యాంక్స్ కూడా అప్పటికే అభివృద్ధిలోకి వచ్చాయి. ఇలాగ ఇంగ్లాండ్లో ఈ పరిస్థితులన్నీ అనుకూలించడం వల్ల ఇంగ్లాండ్లోనే మొట్టమొదట పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. అది మీకు ఎస్ఏ క్వశ్చన్లో మొదటి పేరాగా ఉంటుంది. మీరు చదివి ఆ పాయింట్స్ కవర్ చేసుకుంటూ రాస్తే. సో సెపరేట్గా అడిగితే ఈ పాయింట్స్ మాత్రమే రాస్తారు. లేదు కలిపి మొత్తం పారిశ్రామిక విప్లవం గురించి రాయండి అంటే మొత్తం రాస్తారు. ఓకే, ఇక పారిశ్రామిక విప్లవం తర్వాత మన షార్ట్ ఆన్సర్లు కదా ఇంకోటి అనుకుంటున్నాం. ఏంటది? కార్ల్ మార్క్స్. సో కార్ల్ మార్క్స్, ఏంజెల్స్ కలిపి 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని విడుదల చేసి, ఎందుకు వచ్చింది కమ్యూనిజం, సామ్యవాదం, కార్ల్ మార్క్స్ ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో? ఇది పారిశ్రామిక విప్లవంలో పెట్టుబడిదారులందరూ శ్రామికుల్ని విపరీతంగా దోచుకున్నారు కదా. రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేయించడం, వాళ్ళకి ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు, స్కూల్ సదుపాయాలు లేవు, మంచినీటి సదుపాయం లేదు, మురికివాడల్లో నివసించే వాళ్ళు, భయంకరమైనటువంటి రోగాలు, కలరా, మసూచి, ఆ తర్వాత ప్లేగు వ్యాధులు వచ్చి లక్షలాది మంది చనిపోయినా పట్టించుకునేవాడు లేడు. ఎవడైనా పరిశ్రమల్లో పనిచేసేటప్పుడు ఎవరికి చెయ్యి విరిగినా, కాలు విరిగినా కూడా వైద్య సదుపాయం చేసేవాళ్ళు కాదు, కనీసం నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదు, చనిపోయినా నష్టపరిహారం లేదు. సో చిన్నపిల్లల్ని గనుల్లో పనిచేయించుకునేవారు, తక్కువ వేతనాలు ఇచ్చి స్త్రీలని, ఈ విధంగా భయంకరమైనటువంటి దోపిడీ జరిగింది. కాబట్టి ఈ శ్రామికుల తరపున ఈ సామ్యవాదం, కమ్యూనిజం అనేది ఈ కొత్త సిద్ధాంతాలనే ఆవిర్భవించాయి. శ్రామికుల కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఈ పెట్టుబడిదారుల తాలూకా దౌర్జన్యాలకి, పెట్టుబడిదారుల స్వార్థానికి వ్యతిరేకంగా కార్ల్ మార్క్స్ అద్భుతంగా తన సిద్ధాంతాలతోటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని విడుదల చేయడంతో ఒకేసారి ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ ఒక నూతన ఉత్తేజం, ఒక నూతన చైతన్యం వచ్చింది. ఈ శ్రామికులందరూ కూడా ఏకం అవ్వాలని, ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని, ఏకం కండి అని పిలుపునిస్తాడు. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, 2 కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేస్తాడు. అంటే ప్రపంచంలో ఉన్న అందరు కమ్యూనిస్ట్ లీడర్లు అందరూ కూడా దానికి అటెండ్ అయ్యి ఆ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో శ్రామికుల గురించి తీర్మానాలు చేయడం, కార్మికుల హక్కుల గురించి పోరాటాలు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు నానాజాతి సమితి ఏర్పాటైన తర్వాత మీరు ILO ఏర్పాటైంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్.
అది వీళ్ళ ఒత్తిడి వలన ఏర్పాటైంది. అంటే ప్రపంచంలో కార్మికుల సంరక్షణ కోసం ఈ నానాజాతి సమితిలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనుబంధ సంస్థగా. ఇది మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో కూడా కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది అప్పుడు ఏర్పాటయ్యి ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రెజెంట్ కూడా కొనసాగుతుంది అది. ఇది ఎవరి ఫలితం ఇది? ఇప్పుడు కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు, లూయి బ్లాంక్ లాంటి వాళ్ళు, ఏంజెల్స్, ఈ రాబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్, వీళ్ళందరూ సామ్యవాదులు, కొంతమంది కమ్యూనిస్టులు. మరి వీళ్ళందరూ కృషి ఫలితంగానే ఐఎల్ఓ అనేది ఏర్పాటైంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచంలోని కార్మికుల సంరక్షణ కోసం, హక్కుల కోసం ఈ ఐఎల్ఓ కృషి చేస్తూ ఉంటుంది. అంటే కార్మికులు దోపిడీకి గురికాకుండా ఉండడం కోసం ఐఎల్ఓ తీర్మానాలు చేస్తుంది. కార్మికుల సంరక్షణ కోసం కొన్ని రకాలైన సదుపాయాలు, మెడిసిన్స్, లేదంటే వాళ్ళ అణచివేతకు గురైతే వాళ్ళ హక్కులు కాపాడడానికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా సపోర్ట్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ కార్మికుల కోసం పనిచేస్తూనే ఉంది. అది కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళ తాలూకా కృషి ఫలితంగానే. సో వర్గ పోరాటం గురించి అద్భుతంగా చెప్పాడు. అంటే ప్రతి సమాజంలో 2 వర్గాలు ఉంటాయి, పీడించేవాళ్ళు, పీడించబడేవాళ్ళు. ఈ పీడించే వాళ్ళే పెట్టుబడిదారి వర్గం వాళ్ళు, పాలకులు. పీడించబడేవాళ్ళు కార్మికులు, రైతులు. సో వీళ్ళ మధ్య ఎప్పుడూ ఘర్షణ ఉంటుంది. చివరికి కార్మికులే విజయం సాధిస్తారని అద్భుతంగా చెప్పాడు. అదే షార్ట్ నోట్ అడిగితే అక్కడ అలా రాస్తారు. అంటే పారిశ్రామిక విప్లవంలో 2 షార్ట్ నోట్లకి ఛాన్స్ ఉంది, లూయి బ్లాంక్, కార్ల్ మార్క్స్. 10 మార్క్స్కి అడిగితే పారిశ్రామిక విప్లవం కారణాలు, పారిశ్రామిక విప్లవం రావడానికి, అంటే పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి, ఇంగ్లాండ్లో ఎందుకు ప్రారంభమైంది, ప్లస్ ఏ రంగాల్లో అభివృద్ధి వచ్చింది, ఫలితాల్లో ఏంటంటే శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా సామ్యవాదం, కమ్యూనిజం రావడం. అది ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా మీరు ఒక్కసారి మళ్ళీ చదువుకుంటే, ఈ బుక్స్ తీసి నేను చెప్పిన తర్వాత ఏ పాయింట్స్ కవర్ చేయాలి, ఎలా రాయాలి అని చెప్పుకుంటూ వచ్చాను. మీకు ఇంచుమించుగా 3 రివిజన్ చేశాను. మెయిన్ హైలైట్స్ అన్నీ కూడా, పెద్ద పాయింట్స్ అన్నీ కూడా, ఏ పేరా తర్వాత ఏది రాయాలి, ఏది 5 మార్క్స్కి వస్తుంది, ఏది 10 మార్క్స్కి వస్తుంది, దేన్ని ఎలా డీల్ చేయాలి అనేది మీకు వరుసగా చెప్పేశాను ఫాస్ట్గా టకమని. ఓకే, పారిశ్రామిక విప్లవం కారణాలు, ఫలితాలు, వియన్నా కాంగ్రెస్ ఎప్పుడు షార్ట్ నోటే, 5 మార్క్స్ అది 1815లో జరిగిందని దాని గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ, ఇందులో షార్ట్లు, ఎస్ఏలు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ప్రధానంగా వచ్చినటువంటి ఇన్సిడెంట్ అంటే జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ తర్వాత ప్రధాన ఇన్సిడెంట్ ప్రపంచ చరిత్రలో, అంటే వరల్డ్ హిస్టరీలో మెయిన్ ఇన్సిడెంట్ ఏంటి, మొదటి ప్రపంచ యుద్ధమే. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధమే మెయిన్ ఇన్సిడెంట్. 1914 నుంచి 1918 వరకు జరిగినటువంటి ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక ఘోర సంఘటన అది. అదొక చిన్న సంఘటనగా ప్రారంభమై ప్రపంచ యుద్ధానికి దారితీసింది. దానికి అనేక కారణాలు, దాని గురించి మరి కొన్ని హైలైట్స్ ఉన్నాయి. దాని గురించి మొదటి ప్రపంచ యుద్ధం గురించి 14లో ప్రారంభమై 18కి ముగిసింది కదా అనుకున్నా. దీనిలో అక్షరాజ్యాలు ఉంటాయి, మిత్రరాజ్యాలు ఉంటాయి. అక్షరాజ్యాలు అనేవి జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, టర్కీ కూడా తర్వాత చేరింది. ఓకే, ఇక మిత్రరాజ్యాలంటే ఎవరు, ఫ్రాన్సు, ఇంగ్లాండు, రష్యా, ఆ తర్వాత అమెరికా చేరింది. ఇక స్పెయిన్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ దేశాలన్నీ కూడా మిత్ర దేశాలు అంటారు. ఇవన్నీ ఒక కూటమి. కేవలం ఈ 3 రాజ్యాలు ప్రారంభంలో ఒక కూటమి. జర్మనీ, ఆస్ట్రియాతో హంగేరీ కలిసి ఉండేది. ఆస్ట్రియా హంగేరీ అనేవాళ్ళు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత హంగేరీని, ఆస్ట్రియాని విడదీసేస్తారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి ఆస్ట్రియాతో హంగేరీ కలిసి ఉండేది, దాని అధీనంలోనే ఉండేది. అందుకని ఆస్ట్రియా హంగేరీ అని అంటారు. మీరు పుస్తకం చదివేటప్పుడు, బుక్ చదివేటప్పుడు అలాగే వస్తుంది, ఆస్ట్రియా హంగేరీ. సో ఇటలీ అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, ఈ 3 ట్రిపుల్ ఎలియన్స్గా ఏర్పడ్డాయి కదా. ట్రిపుల్ ఎలియన్స్ అంటే త్రిరాజ్య సంధిగా 1882లో. ఇవి ఒకవైపు, వీటినే కేంద్ర రాజ్యాలు లేదా అక్షరాజ్యాలు అని అంటారు. ఓకే, ఈ కవతల మిగిలినటువంటి ఫ్రాన్సు, ఇంగ్లాండు,
తర్వాత అమెరికా, రష్యా, మిగతా అన్ని దేశాలు కూడా ఒక కూటమి. ఈ 2 కూటాల మధ్య జరిగిందే మొదటి ప్రపంచ యుద్ధం. దీనికి కూడా అనేక కారణాలు మామూలుగా తీవ్ర జాతీయవాదం అని, నాడు పత్రికల పాత్ర, అంటే పత్రికలు కూడా ఎటువంటి పాత్రను పోషించాయి మొదటి ప్రపంచ యుద్ధానికి రావడానికి, ఎలా రెచ్చగొట్టాయి అంటే రాజకీయాల పరిస్థితి, అంటే 1914 నాటికి ఐరోపా రాజకీయాల పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్లో పత్రికలు ఎటువంటి పాత్రను పోషించాయి, అదొక హెడ్డింగ్గా ఉంటుంది. ఆ తర్వాత అల్పసంఖ్యాక వర్గాల వారిని వేరే ప్రాంతాల్లో ఉంచడం, అంటే అల్పసంఖ్యాక వర్గాల్లో ప్రబలిన అసంతృప్తి. ఆ తర్వాత ట్రిపుల్ ఎలియన్స్ అంటే త్రిరాజ్య సంధి, దానికి ఆపోజిట్గా త్రిదేశ సౌహార్దం. ఓకే, ట్రిపుల్ ఎలియన్స్, ట్రిపుల్ ఎంటెంట్. ఇంగ్లీష్లో అయితే ట్రిపుల్ ఎలియన్స్ అంటారు. ఏంటది? త్రిరాజ్య సంధి, దాన్ని ట్రిపుల్ ఎలియన్స్. ఒక్కోసారి క్వశ్చన్ ఎలాగిస్తుంటాడంటే ట్రిపుల్ ఎలియన్స్ అని తెలుగులో రాస్తాడనమాట, ట్రిపుల్ ఎలియన్స్ అని. ఇప్పుడు మీరు వాట్సాప్లో సంభాషించుకుంటుంటారు కదా, తెలుగునే ఇంగ్లీష్లో రాస్తుంటారు. మీరు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తున్నావు అని ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్లో మీరు కొడుతుంటారు కదా. మీరు అలాగా ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ ఎంటెంట్, ట్రిపుల్ ఎలియన్స్ ఉన్నాయి కదా, తెలుగులో అలాగ అనేస్తాడనమాట, ట్రిపుల్ ఎలియన్స్ గురించి రాయండి అని. అప్పుడు మీరు కంగారు పడకూడదు. ట్రిపుల్ ఎలియన్స్ అంటే త్రిరాజ్య సంధి 1882, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. సో అవి ఎందుకు ఏర్పడ్డాయి ఏంటి అనేది షార్ట్ నోట్ మీకు నోట్స్ కూడా ఇచ్చాను. సో అవతలది త్రిదేశ సౌహార్దం అంటారు తెలుగులో, త్రిదేశ సౌహార్దం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రిపుల్ ఎంటెంట్ అంటారు. త్రిదేశ సౌహార్దాన్నే ట్రిపుల్ ఎంటెంట్. యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తాడు, ట్రిపుల్ ఎంటెంట్ అంటాడు. ఇంగ్లీష్లోనూ ట్రిపుల్ ఎంటెంట్ అనే ఉంటుంది క్వశ్చన్ పేపర్లో, తెలుగులోనూ కూడా ట్రిపుల్ ఎంటెంట్ అనే రాస్తాడు. సో అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా 3 దేశాలు 1907లో త్రిదేశ సౌహార్దం ఏర్పడ్డాయి. అవి ఎందుకు ఎలాగ ఏర్పడ్డాయి, ఎలాగ ఒప్పందాలు చేసుకుని మీకు నోట్స్ కూడా ఇచ్చాను దాని గురించి. సో అక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ట్రిపుల్ ఎంటెంట్, ట్రిపుల్ ఎలియన్స్, త్రిరాజ్య సంధి, త్రిదేశ సౌహార్దం తెలుగులో అయితే. ఓకే, ఇక ఆ తర్వాత ప్రపంచ శాంతిని కాపాడడానికి ఆ టైంలో ఒక సంస్థ అంటూ లేకపోవడం, తర్వాత సామ్రాజ్యవాదం. ఓకే, ఇవన్నీ కారణాలు. ఇవి విడివిడిగా చెప్పడానికి మరో క్లాసులో మళ్ళీ కావాలంటే మళ్ళీ మీకు విడివిడిగా అంటే వివరంగా చెప్తాను. కానీ ఇవి ఈరోజు క్లాస్కి కనీసం ఇవి ఈరోజు ఒకసారి ఇలా తిరగేసేస్తే మీకు వచ్చేస్తే, అయితే ఇవి 2-3 సార్లు మన క్లాసులో విన్న వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసి నేను అనుకుంటున్నాను. ఇంకా వినని వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని ఇంటికి వెళ్ళి చక్కగా మీరు చదివేస్తే ఈరోజే వచ్చేస్తాయి అవి. ఓకే, థ్యాంక్ యూ. రేపు సాయంత్రం క్లస్టర్ పేపర్కి సంబంధించి మళ్ళీ మీకు పెడతాను. హిస్టరీ క్లస్టర్ వాళ్ళకి మళ్ళీ క్లాస్ ఉంటుంది ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేరా, చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి రా సీరియస్గా. నోట్స్ ఆల్రెడీ చెప్పాను, ఇంక నోట్స్ పెట్టడం అంటే మీరు బుక్స్